తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్కు లేఖ రాశారు టీవీకే చీఫ్ విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల సమయం కోరారాయన. టీవీకే ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ అయ్యారు. తిరుచి ఈస్ట్కు రాజీనామా చేసే యోచనలో టీవీకే అధినేత విజయ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. టీవీకే ఆఫీస్కు విజయ్ రావడంతో భారీగా అభిమానులు తరలివస్తున్నారు. దళపతి మీటింగ్ నేపథ్యంలో టీవీకే కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. టీవీకే అధినేత విజయ్ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి మూర్తి, చెన్నై నుంచి అందుబాటులో ఉన్నారు. మూర్తి, చెప్పండి, 2 వారాల గడువు అడగటం విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా కనిపిస్తుంది. దీని వెనక వ్యూహం ఏంటి? అంటే ఇండిపెండెంట్లు అలాగే చిన్న పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ గడువు కోరారు అనుకోవచ్చా? అనుశ్రీ, ఖచ్చితంగా తమిళనాట రాజకీయాల్లో ఒక సంచలనంగా టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 స్థానాల్లో గెలిచినటువంటి టీవీకే పార్టీ ప్రస్తుతం ఆయన పార్టీ అధినేత విజయ్ ఆయన పార్టీ కేంద్ర కార్యాలయమైనటువంటి పనయూరులో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్కు చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు 108 మంది ఎమ్మెల్యేలతో ఆయన శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఆ తర్వాత పార్టీకి సంబంధించి తాను ఏర్పాటు చేసేందుకు 2 వారాల గడువు కోరారు. మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 118 స్థానాలు కావాల్సి ఉంది. 10 స్థానాలు దూరంగా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క స్థానాలకు సంబంధించి ఇప్పటికే వీసీకే పార్టీతోటి, మరోవైపు సిపిఎం, సిపిఐ, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి 5 మంది ఎమ్మెల్యేలు మద్దతు కూడగట్టే యోచనలో టీవీకే నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి పనయూరులో ఉన్నటువంటి టీవీకే ప్రధాన కార్యాలయంలో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం అవుతున్నారు. లోపల ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి శాసనసభ పక్ష నాయకుడిగా ఈ యొక్క టీవీకే పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైన అనంతరం ఆ తర్వాత ఆయన ఈ 2 వారాల్లో తన యొక్క మెజార్టీ చూపించుకునేందుకు గవర్నర్ను అనుమతి కోరడం జరిగింది. 118 స్థానాలు 234 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో 118 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ కావడంతో 10 స్థానాల దూరంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మిగిలినటువంటి పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో టీవీకే ముఖ్య నేతలంతా కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధానంగా తమిళనాట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేలు, ఇటు వీసీకే పార్టీ నుంచి 2 ఎమ్మెల్యేలు, పిఎంకే పార్టీ నుంచి మరో 2 ఎమ్మెల్యేలు, సిపిఎం పార్టీ నుంచి 2, సిపిఐ పార్టీ నుంచి 2 ఎమ్మెల్యేలు, డిఎండికే నుంచి 1 పార్టీ ఎమ్మెల్యే ఇటు మద్దతు కూడగట్టే యోచనలో ప్రస్తుతం పార్టీ సంప్రదింపులు నడుపుతోంది. ప్రస్తుతం పార్టీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లో శాసనసభ పక్ష నాయకుడిగా విజయ్ ఎన్నికైన తర్వాత అటు నేరుగా ఆయన ఇటు గవర్నర్ కలిసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన రాజీనామాను గవర్నర్ కార్యాలయానికి పంపించారు. ఈ నేపథ్యంలో తమిళనాట ఒక సరికొత్త వాతావరణం నెలకొని ఉంది. తమిళనాట రాజకీయాల్లో సరికొత్త యుగానికి నాంది పలికినటువంటి ప్రాంత ప్రజలు టీవీకేకు పట్టం కట్టారు. యంగ్ డైనమిక్ లీడర్గా టీవీకే అవతరించినటువంటి నేపథ్యంలో విఎన్ తమ పార్టీ ఏర్పాటుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 2 వారాల గడువు కోరటం, మరోవైపు ఆయన 2 స్థానాల్లో గెలిచిన నేపథ్యంలో శ్రీపెరంబదూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగబోతున్నారు. మరోవైపు తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసేటువంటి యోచనలు కూడా ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం డిఎంకే, ఏఐఏ డిఎంకేల్లో అంతర్గతంగా ఎలాంటి ఆందోళన కనిపిస్తోంది? విజయ్ ఎంట్రీతో సాంప్రదాయ తమిళ రాజకీయాల్లో కొంత మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది కదా? దశాబ్దాల తరబడి తమిళనాట రాజకీయాలు శాసిస్తున్నటువంటి డిఎంకే పార్టీతో పాటు అన్నా డిఎంకే పార్టీ కోటలు బద్దలయ్యాయని చెప్పాలి. ప్రధానంగా ఈ పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి చెన్నై సిటీతో పాటు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 108 స్థానాల్లో టీవీకే ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా డిఎంకేకి సంబంధించినటువంటి నాయకులు, ఇటు అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా టీవీకే సంప్రదిస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ బలాబలాల నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకునేందుకు టీవీకే ముఖ్య నాయకులు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో అన్ని సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ప్రధానంగా చెన్నై లాంటి మహానగరంలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలుంటే 14 స్థానాల్లో టీవీకే ఘన విజయం సాధించడం, ఇక్కడ కేవలం చెపాక్ నుంచి ఏదైతే డిఎంకేకి సంబంధించినటువంటి ఉదయనిధి ఒక్కరు మాత్రమే గెలిచారు. మరోవైపు హార్బర్ నుంచి శేఖర్ బాబు మంత్రిగా పనిచేసినటువంటి శేఖర్ బాబు మాత్రమే గెలిచారు. మిగిలినటువంటి 14 స్థానాల్లో టీవీకే ఘన విజయం సాధించడం, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 108 స్థానాల్లో తన బలాన్ని నిరూపించుకోవడం చేసుకోవడంతో అతిపెద్ద పార్టీగా తమిళనాట ఆవిర్భవించింది. మ్యాజిక్ ఫిగర్కు 118 స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు 10 స్థానాల దూరంలో ఉన్నటువంటి టీవీకే
మిగిలినటువంటి పార్టీలు కలుపుకుని తమిళనాడు రాష్ట్రంలో ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే దిశగా అడుగులు వేస్తుంది. రైట్, థ్యాంక్ యూ మూర్తి. తమిళనాట విజిల్ మోత మోగింది. విజయ్ స్థాపించిన టీవీకే అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో ఏకంగా 108 స్థానాలను దక్కించుకుంది విజయ్ పార్టీ. అయితే మ్యాజిక్ ఫిగర్కు ఇది సరిపోదు. ఆయన ప్రభుత్వాన్ని స్థాపించాలి అంటే మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మరి విజయ్ ఏం చేయబోతున్నారు? అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటారా, లేక ఓపెన్ ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్తో కలిసి ముందుకు వెళతారా, లేక చిన్నాచితక పార్టీలను కలుపుకొని ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి? తమిళనాట ప్రభుత్వాన్ని స్థాపించడానికి విజయ్ ముందు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఎన్నికలకు ముందు విజయ్తో పొత్తు పెట్టుకునేందుకు అన్నాడీఎంకే ప్రయత్నించింది. రాష్ట్రంలో సగానికి పైగా సీట్లు తమకే కావాలని, విజయ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని టీవీకే డిమాండ్ చేయడంతో చర్చలు విఫలమయ్యాయి. కానీ ఇప్పుడు అదే నిజమైంది. సీఎం విజయ్ మాత్రమే కాబట్టి అతడితో చేతులు కలపడానికి అన్నాడీఎంకే ముందుకు రావచ్చు. కానీ ఇక్కడ ఓ సమస్య ఉంది. డిఎంకేను తమ రాజకీయ శత్రువుగా ప్రకటించిన విజయ్ బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా చెప్పుకొచ్చారు. కాబట్టి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే ఆ కూటమిలో ఉన్న బీజేపీని వదులుకోవాలనే కండిషన్ పెట్టచ్చు. దీనికి అన్నాడీఎంకే అంగీకరించినప్పటికీ విజయ్కి ఒక సమస్య ఉంది. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే తిరిగి పాత రాజకీయాలనే విజయ్ రిపీట్ చేస్తున్నాడనే ముద్ర పడుతుంది. పైగా 47 మంది ఎమ్మెల్యేలు ఉన్న అన్నాడీఎంకే కొత్తగా రాజకీయాలకు వచ్చిన టీవీకే ఎమ్మెల్యేలను అన్ని విధాలుగా డామినేట్ చేసే ప్రమాదం ఉంది. అప్పటిక పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తప్పవు. ఇక విజయ్ ముందు ఉన్న మరో ఆప్షన్ చిన్న పార్టీలతో పొత్తు. పీఎంకే, డిఎండికే, వీసీకే లాంటి పార్టీలతో ఆయన పొత్తులు పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఈ పార్టీలన్నీ ఇటు అన్నాడీఎంకే అటు డిఎంకే కూటముల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ఈ పార్టీలన్నీ విజయ్తో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఆప్షన్ కూడా వర్కౌట్ కాదు అనుకుంటే విజయ్కు ఒక ఓపెన్ ఆఫర్ ఉంది. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్కు లేఖ రాశారు టీవీకే చీఫ్ విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల సమయం కోరారాయన. టీవీకే ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చే మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు. తమకు మెజారిటీ రాకపోతే టీవీకేకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర కాంగ్రెస్ గతంలోనే ప్రకటించింది. ఇప్పుడు అదే జరగనుంది. కాంగ్రెస్ కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. విజయ్ ఓకే అంటే భేషరతుగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగానూ ఉంది. అటు విజయ్ కూడా కాంగ్రెస్తో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సైద్ధాంతిక సారూప్యత, రాజకీయంగా కూడా పెద్దగా విభేదాలు లేకపోవడంతో కాంగ్రెస్ను కలుపుకుపోవటానికి విజయ్కు ఎలాంటి అభ్యంతరం ఉండదు. అటు కాంగ్రెస్ కూడా డిఎంకేతో అసంతృప్తితో ఉంది. సీట్ల కేటాయింపులోనే కాదు, స్టాలిన్ ప్రభుత్వంలో కూడా తమకు ప్రాతినిధ్యం కల్పించలేదనే కోపం హస్తం పార్టీలో ఉంది. కాబట్టి కూటమి నుంచి బయటకు వచ్చేందుకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధమే. ఇక చెరో 2 స్థానాలతో సిపిఎం, సిపిఐ సిద్ధంగా ఉన్నాయి. అటు డిఎంకే కూడా విజయ్కు మద్దతు ఇచ్చేందుకు రెడీగానే ఉంది. కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పాటు మరికొన్ని చిన్న పార్టీలతో కలిసి విజయ్ ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.